सैदाबाद के सिंगारेड्डी कॉलोनी में जहां गुश्तामा एक 6 साल लड़की की असमत रेजी और कत्ल का वाकया पेश आया था, पुलिस इस जोन ने कार्डन सर्च मुनज़्ज़म किया। डिप्टी कमिश्नर पुलिस इस जोन रमेश की निगरानी में चलाई गई इस मुहिम के दौरान गांजे के कारोबार में मुलविस 100 अफराद की निशानदेही की गई और इनमें से 20 को पाबंद मसलका किया गया। पुलिस का कहना है कि मंशियात और शराब के खुलेआम फरोख्त होने की वजह से इस इलाके में गैर कानूनी और मुजरिमाना सरगर्मियों में इजाफा हुआ है। సింగరేణి కాలనీలో బీదలు నివసిస్తారు. ఇక్కడ స్లమ్ ఏరియా అని గుర్తింపు. ఇక్కడ చాలామంది 200-300 కిలోమీటర్ల దూరం నుంచి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పొట్ట చేతితో పట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీళ్ళందరూ ఇట్లా ఉంటున్నప్పుడు వీళ్ళ చిన్న చిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొందరు అసాంఘిక శక్తులు వీళ్ళ మధ్యనే జీవిస్తూ వీళ్ళ మీద దాడులు చేయడము, వీళ్ళ మీద డామినేట్ చేయడం, వీళ్ళ బతుకును దుర్భరం చేయడము, లేదా వీళ్ళకి చెడు అలవాటు చేయడం అటువంటివి చేస్తున్నారని చెప్పేసి ప్రజలే మాకు తెలియజేసినందుకు మేము ఇక్కడికి వచ్చి ఒక ఇంటింటికి కట్టడి ముట్టడి కార్యక్రమం అంటే కార్డన్ సెర్చ్ ప్రతి ఇల్లు తిరిగినాము. ఈ తిరిగిన క్రమంలో కొన్ని చోట్ల మనకు ఇక్కడ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుపుతున్నారు. దానిలో ముఖ్యంగా లిక్కర్ సీసాలు, విస్కీ సీసాలు, బీర్ సీసాలు ఇవన్నీ కూడా పక్కలున్న వైన్ షాప్లో, లైసెన్స్ వైన్ షాప్లో తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం. అవి ఎందుకోసం అమ్ముతున్నారంటే వేరే చోట బంద్ అయిన తర్వాత 11 తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు వస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక అలవాటు చేశారు. అదొకటే కాదు, ఇక్కడ పని చేసుకుని వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ లోపలనే అమ్మడం చేయడం అందుబాటులో, మళ్ళీ ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అటువంటి బెల్ట్ షాపులు చాలామంది నడుపుతున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. పేర్లు, అడ్రస్లు అన్నీ కూడా నోట్ చేసినాము. ఇప్పటికే 20 మంది మీద మనం ఆర్డీఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసినాము. 30 మంది మీద కేసులు నడుస్తూ ఉన్నాయి. ఒక 8 రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కొందరిని బెదిరిస్తున్నారు. ఇటువంటివి ఏమైనా చెప్తే, పోలీసులకు చెప్తే మేము అంతు చూస్తామని కొందరు బెదిరిస్తున్నారని మాకు కొన్ని సమాచారం అందింది. వాళ్ళకు సంబంధించి కూడా మేము ఈరోజు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వాళ్ళ మీద సరైన సాక్ష్యాధారాలు మేము తీసుకొని వారి మీద కఠినమైన చర్యలు, ఈవెన్ పీడీ యాక్ట్ లాంటిది కూడా ప్రయోగించడానికి మేము వెనకాడబోమని వాళ్ళందరికీ ఈరోజు మేము హామీ ఇచ్చాము. ఈరోజు ఈ దీనిలో మా కొన్ని లిక్కర్ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే కొన్ని గుట్కా ప్యాకెట్లు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు కానీ, తర్వాత కొన్ని వెహికల్స్ ఏవైతే నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడము, చాలాన్లు తప్పించుకోవాలని, లేదా కొన్ని నేరాలు చేసినప్పుడు ఇటువంటివన్నీ నెంబర్ ప్లేట్ లేకుండా వాడితే దొరకమనే ఉద్దేశంతో ఇటువంటి తిరుగుతున్నాయి. ఇటువంటి మురికివాడల్లో, ఇటువంటి బీదలు ఉండే నివసించే కాలనీల్లో ముఖ్యంగా కొందరు చాలామంది నేరస్తులు, బయట నుంచి వచ్చిన నేరస్తులు కూడా ఇక్కడ నివసించే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వేరే పేర్లు చెప్పి ఇక్కడ వచ్చేసి చిన్న కిరాయిలు తీసుకొని ఇక్కడ తలదాచుకొని నేరాలు చేయడానికి పెద్ద ప్లాన్లు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కార్డన్ సెర్చ్ చేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు. దాంట్లో కేవలం కొద్దిమంది మాత్రమే ఇలా తలదాచుకొని తప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళందరి కోసమే మా ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం. ఇది చేసి ఈ కాలనీని ఇంకా మరింత సురక్షితంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేసినాము. ఈ కార్డన్ సెర్చ్లో ముఖ్యంగా మాకు దాదాపు 95% ఇక్కడ నివసించే వాళ్ళందరి సపోర్ట్ మాకుంది. మిగతా